ఓదెల రైల్వే స్టేషన్ లాక్డౌన్ టైంలో చేసిన సినిమా కరోనా కారణంగా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దానికంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్ లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదని హెబ్బా పటేల్ అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలు నటించిన తాజా చిత్రం ఓదెల 2. హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలంటే చూసేద్దామా. ఓదెల 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల 2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం కూడా నాకు చాలా నచ్చిందని అన్నారు. ఇక సంపత్ గారు విజనరీ ఫిల్మ్ మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చేసినప్పుడే నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బెస్ట్ క్యారెక్టర్ నేను చేయగలను అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై ఎలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. కుమారి 21F సినిమా నాకు ఒక ఫేమ్ తెచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చిందని అన్నారు. ఎజనిస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్ అని, ఆయన మ్యూజిక్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ అదే ఫైనల్ కాదు. పని చేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉందని అన్నారు. ఇక ఇప్పటి వరకు చాలా జోనస్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ అండ్ ప్లెజ్డ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలంది. ప్రస్తుతం తెలుగులో ఓ 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా అవుతున్నాయని హెబ్బా పటేల్ తెలిపారు.